భారతదేశం సిషెల్స్ కి పెద్ద ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అసలు ఆర్థిక సహాయం ఏంటి, ఎందుకు, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా భారత్ ప్రధాని సిషెల్స్ అధ్యక్షుడితో కలిసి ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఇండియా తరపు నుంచి అరౌండ్ $175 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇందులో $125 మిలియన్ ఏమో లైన్ ఆఫ్ క్రెడిట్ రూపీ డినామినేటెడ్ గా ఇస్తామని ఒప్పుకున్నారు. అండ్ అంతేకాకుండా $50 మిలియన్ జస్ట్ గ్రాంట్ గా ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. ఈ ఆర్థిక సహాయంతో సిషెల్స్ లో సామాజిక గృహ నిర్మాణాలు, అలాగే ఈ మొబిలిటీ, విద్య, వైద్యం, అలాగే వొకేషనల్ ట్రైనింగ్, ఆ ఏరియాస్ లో ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వల్ల ఎస్పెషల్లీ సిషెల్స్ దేశంలో ఉన్న యువతకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అలాగే ట్రైనింగ్ వల్ల వాళ్ళ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి. దీని వల్ల ఓవరాల్ పొలిటికల్ స్టెబిలిటీకి ఒక పెద్ద అడుగు వేస్తున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సిషెల్స్ కి స్వాతంత్రం 1976 లో వచ్చింది. ఆ టైంలో భారతదేశం సిషెల్స్ కి మద్దతు అనేది ఇచ్చింది. ఆ టైం నుంచి కూడా ఇప్పటి వరకు ఇండియా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. అసలు ఇక్కడ చెప్పాలంటే ఒక్కసారిగా ఇండియా ఇంత పెద్ద ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ ఇయర్ అంటే 2026 వచ్చేసి ఈ రిలేషన్స్ కి 50th యానివర్సరీ కాబట్టి. ఇప్పుడు ఈ సహాయం ద్వారా ఈ 2 కంట్రీస్ వచ్చేసి మారిటైమ్ సెక్యూరిటీ, డిజిటల్ ఎరా, అలాగే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అండ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ అండ్ సముద్ర శాస్త్ర పరిశోధనలో కూడా ఈ 2 కంట్రీస్ కలిసి పనిచేస్తాయి. ఈ $175 మిలియన్ ప్యాకేజ్ వల్ల సిషెల్స్ ప్రజల జీవితాలు మెరుగుపడతాయి. అక్కడ యువతకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భారతదేశం మహాసముద్ర వ్యూహం అంటే విజన్ మహాసాగర్ లో కూడా ముందు వరుసలో నిలబడడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ టాపిక్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.